నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తే పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు కనిపిస్తున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష నేతలు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. ప్రధానంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక అధికార కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిందేమో కానీ రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తున్నాడు. కేసీఆర్ అంత మంచోని కాదు, నన్ను అందరూ సాఫ్ట్ అనుకుంటున్నారు, చాలా హార్డు, ఎవరిని వదిలిపెట్టను భవిష్యత్తులో అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రెండో మరోవైపు ఇటు హరీష్ రావు కూడా ఇక మున్సిపల్ శాఖ, హోంశాఖ, విద్యాశాఖ, ఐటీ శాఖలో ఇవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. బట్ మూటలు మోసే శాఖలో రేవంత్ రెడ్డి పాస్ అయినట్టు కూడా వెటకారంగా మాట్లాడుతున్నాడు. మరోవైపు మెట్రోకు సంబంధించి దాదాపు 30,000 కోట్ల రూపాయల భూ స్కామ్ జరగబోతున్నది. ఈ 280 ఎకరాల మెట్రో భూములను రేవంత్ రెడ్డి తన అనుచరులకో లేకపోతే బావకో బామర్దికో అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కొంత ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం గారు మన ముందున్నారు. అన్న నమస్తే. సో మీ ప్రభుత్వం మీద ఈ 2.5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఆరోపణల్ని ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. సో రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీకి పోయిర్రు. మెట్రో ఫేజ్ 2 మీద ఒక డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఒక కుట్ర, ఒక స్కామ్ జరగబోతున్నది. దాదాపు 30,000 కోట్ల రూపాయల స్కామ్ జరగబోతున్నట్టు కేటీఆర్ ఒక పెద్ద ఆరోపణ చేశారు. సో ఈ ఆరోపణని అంగీకరిస్తారా? కేటీఆర్ కానీ హరీష్ రావు అన్నట్టు వాళ్ళు ఏమి కలగంటారంటే, మేమింత దోపిడీ చేసినాం 10 ఏళ్లలో. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లనే చేస్తాడు కావచ్చు, అంటే చేయరా మీరు, చేస్తాడు కావచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో మాట్లాడుతున్నాడు కేటీఆర్. కేటీఆర్ అంటోనికి ఈ తెలంగాణ ఆడబిడ్డలతోని చెప్పులు పట్టి కొట్టించే రోజులు కూడా దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మంచోని కాదు, నువ్వు మంచోని కాకపోతే ఏం బీకుతోరను. నేను ఒకటి అడుగుతున్నా, మీడియా కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ అంటే చాలా సాఫ్ట్, అమెరికాలో చదవచ్చు అనుకుంటారు, కేసీఆర్ కంటే డేంజర్ అని చెప్తావు. అరే సాఫ్ట్ అయితే నువ్వు ఏం బీకేది ఏముంటది? సాఫ్ట్ అయితే ఏంది? ఏం అహంకారం చూపిస్తున్నావా? సాఫ్ట్ అంటే ఏంది? ఏంటి, ఏం చేస్తావు నువ్వు? సాఫ్ట్ అని ఎవడనుకుంటుండు? అసలు నీ గురించి చర్చ ఎక్కడిది? అసలు నీ స్థాయి ఏంది? నీ బతికెంత? ఏంటిది రా భయ్? నువ్వు ఎవడు అసలు? నాకు అర్థం కావడం లేదు. నువ్వే నేను సాఫ్ట్ ఏంటిదిరా? నువ్వు ఏం చేస్తావురా? ఎంటిక కూడా వీక్కలేవు. ఏం తమాషాలు చేస్తున్నావా? లుచ్చానా కొడుక, నీ క్యాస్ట్ ఎంత ఉంటుంది రాష్ట్రంలో? 0.5 కూడా ఉండదు. 99% ప్రజలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఈ రాష్ట్రం 99% ప్రజల్ని రాష్ట్రం ఇది. ఏమో నేను సాఫ్ట్ కాదు, ఏం చేస్తావు? పండబెట్టి తొక్కుతారు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి నువ్వు సాఫ్ట్ అయ్యేది? ఏం చేస్తావు చెప్పు. ఎవరు చేస్తావు? ప్రజలు చేస్తావా? లేకుంటే తెలంగాణ ఉద్యమకాలను చేస్తావా? ఎవరు చేస్తావు? అంటే నీకు అధికారం ఇస్తారని అనుకుంటున్నావా? కానీ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఏ ఒక్క అధికారిని, ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని మేము అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టము, ఏడ దాక్కున్నా సప్త సముద్రాలు ఈదినా ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది అనేది కేటీఆర్ చెప్తున్నట్టు. కేటీఆర్ హరీష్ రావు అన్నట్టు ఏం పీకలేడు. 100కు 100% చెప్తున్నా. ఒక్కటి, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక లక్ష్యంతో ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీలు అంతా ఒక లక్ష్యం కొద్దున్నారు. 99% ప్రజలు మళ్ళా కేటీఆర్ దొరకు అధికారం ఇచ్చి, ఆ కుటుంబానికి అధికారం ఇచ్చి వీళ్ళంతా అడక తింటారు. నీ దగ్గర ఎందుకు ఇయ్యరు అనుకుంటున్నారు? ఎందుకు కాంగ్రెస్కే మళ్ళీ ఇస్తారు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలందరూ 199% ప్రజలు అధికారం దొరకిచ్చి దొర దగ్గర అడుక్కుంటానికి లేరు. ఆ కాలం పోయింది. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని దోషిన సంగతి అంతా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అది నువ్వు అనుకోకు కేటీఆర్. ఈ రాష్ట్రంలో అంటే మీ దొరలు పరిపాలిస్తూ మేమంతా బాధ్యతలుగా అయ్యా నీ దగ్గర ఉంటావా? లుచ్చానా కొడుక, ఏమో తమాషాలు అనుకుంటున్నావేంది? ఈ రాష్ట్రంలో
ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఏకమయ్యే రోజులు కూడా దగ్గరికి వచ్చినాయి. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. 0.5 కూడా లేరు, అంత కొడితే 1,00,000 మంది లేరు తెలంగాణలో. మీకు అధికారాన్ని మేము ఇస్తామా? మీ నలుగురికి మీ కుటుంబానికి మేము అధికారం ఇస్తామా? తమాషాలు వేస్తున్నామే, అది ఏం బెదిరిస్తున్నాము? ఏంటిది బెదిరించేది? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2023 దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగినరు, మెట్రోలో 1,000 కోట్లు మింగినరు. హైదరాబాద్ మొత్తం చుట్టూ మెట్రో అనే పేరు మీద 10 ఏళ్ళు నడిచింది. మొత్తం 1,000 కోట్లు మింగినరు. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అనేటోడు. వాళ్ళేమో మీరే దాదాపు 280 ఎకరాలు 30,000 కోట్ల విలువైన భూమి రేవంత్ రెడ్డి తన సోదరులకు తన బామర్దులకు మరి అక్రమంగా కట్టబెట్టి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఆడికే వస్తున్నా నేను, ఆడికే వస్తున్నా. మిషన్ భరత్ మింగినరు. ఇయల్లో మొత్తం రాష్ట్రంలో వాడేమో కార్ రేసింగ్, ఈ కార్ రేసింగ్ లో కోట్ల రూపాయలు మింగిండు కేటీఆర్ అంటుడు. ఈ రాష్ట్రంలో ఇసుక దందా, ఈ రాష్ట్రంలో అన్ని శాఖలలో రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ళు వాళ్ళు గవర్నమెంట్ నడిపించారు. అన్ని శాఖలలో దోపిడీ జరిగింది. మరి ఇన్ని శాఖల దోపిడీ జరిగితే ఒక్క దాన్ని కూడా నిరూపించలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు. చెప్పేది తినండి. నేను చెప్తున్నా కదా, మీరు అడిగినరు, నేను చెప్తున్నా. మొత్తం శాఖలలో దోపిడీ జరిగింది. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి రాసిండ్రు. కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది కాబట్టి సిబిఐకి రాయడం జరిగింది. సిబిఐ దాని మీద విచారణ చేయమని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టింది. సిబిఐ విచారణ కోరింది, అది విచారణ జరుగుతుంది. ఈ కార్ రేసింగ్ కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని శాఖలలో కూడా విచారణ జరుగుతున్నాయి. వాళ్ళు మొత్తం శాఖలలో 1,000 కోట్లు దోసుకున్నారు. ఇంకెన్నేళ్ళు జరుగుతుంది? టోటల్ గా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ వచ్చి ఇంకెన్నేళ్ళు విచారణ జరుగుతుంది? భారత రాజ్యాంగం చెప్పిన విధంగా చట్టాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి విచారణ పూర్తి స్థాయిలో జరిగినాక వీళ్ళని తిహార్ జైలుకు పంపక తప్పదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మొత్తం విచారణ ఒక దిక్కు జరుగుతున్నాయి. 3 లక్షల కోట్లు దోసుకున్నారు. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అనేటోడు సింగపూర్లో 25,000 కోట్లతోని కంపెనీ పెట్టుకున్నాడు. లండన్లో పోయి 10,000 కోట్లతో హరీష్ రావు అనేటోడు కంపెనీ పెట్టుకుంటాడు. ఇదే కేటీఆర్ అంటోడు అమెరికాలో 40,000 కోట్లతో కంపెనీ పెట్టుకున్నావు. దుబాయ్లో 25 నుంచి 30,000 కోట్లతో అక్కడ కంపెనీ పెట్టావు. లండన్లో కంపెనీ పెట్టుకున్నావు 25,000 కోట్లతోని. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందిరా? అడిగిందని చెప్పా. ఇక్కడికి కూడా ప్రూఫ్ ఇస్తా. 60 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టాడు 2014లో. ఇప్పుడు 600 ఎకరాలు కేసీఆర్. ఓకేనా? బంజారాహిల్స్లో చిన్న ఇల్లు ఉండే కేసీఆర్ కుటుంబానికి. రాష్ట్రం మీడియాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. చిన్న ఇల్లు ఉండే బంజారాహిల్స్లో. ఇవాళ నీకు 500 కోట్లతో ఇల్లు ఎట్లా కట్టినావు రవి? అండర్ గ్రౌండ్ ఇల్లు ఎట్లా కట్టినావు? నీకు ఎక్కడి నుండి వచ్చింది ఫామ్ హౌస్లు? నీ బావకి ఎక్కడి నుంచి? హరీష్ రావు అనేటోడికి ఫామ్ హౌస్లు ఎక్కడి నుండి వచ్చినాయి? మరి మీ కుటుంబంలో అందరికీ ఫామ్ హౌస్లు వచ్చినాయి, అందరు ఇల్లు కట్టుకున్నారు అందరూ. రెండోది, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినామీ పేర్ల మీద చేయించుకున్నారు. కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, మీ అందరి పేరు మీద మీరు చేయించుకున్నారు 30,000 ఎకరాల భూమి. రికార్డు, ఇస్ ద రికార్డు. 30,000 ఎకరాల భూములు చేయించుకొని మీరు ఫామ్ హౌస్లలో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఇతర దేశాలలో ఇక్కడి నుంచి డబ్బంతా తరలించి ఇతర దేశాలు కంపెనీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. లుచ్చనా కొడుక మీ లెక్క గిట్ట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా అన్నదమ్ములలో ఎవరైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం ఎవరైనా మంత్రి ఉన్నారా? తమ్ముడు మంత్రి ఉన్నాడా? కొడుకు మంత్రి ఉన్నాడా? బిడ్డ మంత్రి ఉన్నదా? చెప్పాలి. కేటీఆర్ అంటూ చెప్పరా భయ్. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, అల్లుడు ఎవరు హరీష్ రావు మంత్రి, ఇంకో కొడుకు సంతోష్ రావు ఎంపీ, అప్పుడు బిడ్డ ఎంపీ ఉండే. పదవులన్నీ మీ దగ్గర. వినోదరావు మీ చుట్టమే అయినా ఎంపీ. అరే మీరు మొత్తం కుటుంబం అంతా పంచుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరన్నా ఎంపీ ఉన్నారా, ఎమ్మెల్యే ఉన్నారా, మంత్రి ఉన్నారా? ఒక్కసారి చెప్పాలి. చెప్పకపోతే ప్రజలే చెప్పుకొట్టు కొడతారు. అది గుర్తుపెట్టుకో. రెండవది, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ కాంట్రాక్ట్ అయినా ముఖ్యమంత్రికి
బిడ్డకు కానీ లేకుంటే ముఖ్యమంత్రికి తమ్ముళ్ళకు కానీ ముఖ్యమంత్రి గారి బంధువులకు కానీ ఎవరికన్నా కాంట్రాక్ట్ ఇచ్చిందా? ఇస్తే తీసుకురా, ఓకేనా? ఇది ఏదో లేకుండా నువ్వు ఆరోపణ ఎట్లయితావు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద? ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు ఆరోపణ ఎట్లా ఇస్తావు? ఏమైనా పదవులలో ఉండి ఏమైనా కాంట్రాక్ట్లు ఇప్పటి వరకు తీసుకొని, లేకుంటే హైదరాబాద్ చుట్టూ భూములు ఎక్కడైనా కబ్జా పెడితే చెప్పు, నీ లెక్క. కాంతం గారు అమెరికాలో దుబాయ్లో కోట్ల రూపాయల మరి ఇన్వెస్ట్మెంట్ చేసిరు, ఇండ్లు కట్టుకున్నారు, అక్కడ ఫామ్ హౌస్ ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు. మూటలు మోసేది బీఆర్ఎస్ గత 10 ఏళ్ళని మీరు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు, కోట్ల రూపాయలు అక్కడికి తరలిస్తున్నాడని వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు కదా. ఎదురుదాడి కాదు, అయితే వాళ్ళకి ఏమనుకుంటారంటే మేం చేసిన దోపిడీ అంతా వీళ్ళు గిట్ట చేస్తుండే. మీరు ఒక్కటినండి, మీ మీడియా ద్వారా దయచేసి నేను కోరుకున్నది, మాట్లాడే లుచ్చాన కొడుకు మాట్లాడే మాటలు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు దోసుకున్నారు, 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ వాళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. ఇంకా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము వాడు పంజాబ్ పంపిండు, పంజాబ్ రైతులకు. కేసీఆర్ అంటూడే ఎవడే తెలంగాణ ప్రభుత్వ సొమ్మును అక్కడికి పంపించాడు. మన ఎవరికి మన ఏది ఉత్తరప్రదేశ్కు అఖిలేష్ యాదవ్కు 650 కోట్లు పంపించిండు, బీహార్కు పంపించిండు, ఢిల్లీకి పంపించిండు కేజ్రీవాల్కు, ఆంధ్రకు అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు జగన్కు పంపించాడు. ఈ మన మహారాష్ట్రకు 1000 నుంచి 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ డబ్బంతా ఎక్కడిది చెప్పు, ఎక్కడిదో చెప్పు ప్రజలకు. లుచ్చానా కొడుక మీరు పంపించినట్టు మా సోనియా గాంధీ అమ్మకు ఇప్పటికీ మా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఇల్లే లేదు. ఎంపీ క్వార్టర్స్లో ఉంటుండ్రు, డబ్బులు ఎక్కడ పంపుతారు? మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మోసుకపోతున్నారని లుచ్చా మాటలు మాట్లాడుకురా భయ్. అంతా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం సోనియా గాంధీ అమ్మది, రాహుల్ గాంధీది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబము. నెహ్రూ ఆస్తులన్నీ ఈ దేశం కోసమే పెట్టిండు. వాళ్ళకు డబ్బు అవసరం లేదు, వాళ్ళకు ఉండడానికి ఇల్లు. ఎంపీ క్వార్టర్స్లో ఉంటున్నారు. ఎంపీగా వాళ్ళకు జీతం వస్తే ఆ డబ్బులతోని భోజనం తింటున్నారు, జీవనాధారం గడుస్తున్నది. వాళ్ళకు ఆస్తులు అవసరం లేదు. ఇప్పటి వరకు వాళ్ళకు సోనియా గాంధీ అమ్మకు, రాహుల్ గాంధీ గారికి ఇల్లే లేదు ఢిల్లీలో. ఎంపీ క్వార్టర్స్లో ఉంటున్నారు. అర్థం ఇది మొత్తం దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అరే మీరు 10 ఏళ్ళు 140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చి నుండి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, ఇప్పటి వరకు వాళ్ళకి ఆస్తులు లేవు. నీ 10 ఏళ్ళ అధికారం లేదు, 3 లక్షల కోట్లు దోసుకున్నారే, 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ నువ్వు కబ్జా పెట్టినవే. నువ్వు ఢిల్లీకి మోస్తున్నాడు అంటే ఢిల్లీకి ఎవరికి మోస్తున్నాడు? ఇప్పుడు కాంతమని నాకు చాలా రోజులు ఒక డౌట్. మనం కలిసి దాదాపు ఒక 10-15-20 ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అవును. ప్రతి ఇంటర్వ్యూలో మీరు కోట్ల రూపాయలు దోచుకున్నారు, అక్కడ ఇక్కడ దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేసారు, కంపెనీ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా గజ్జల కాంతం చెప్పేది తప్పని హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు ఖండించలేరు మీ దాన్ని. సో మీరు కూడా ఎప్పుడు ఆ దుబాయ్లోనో హైదరాబాద్లో ఉన్నటువంటి మరి అక్రమ కట్టడాలు దాచుకొని కట్టినటువంటి కట్టడాల దగ్గరికి పోయి ఇదే కేటీఆర్ అక్రమ కట్టడము, ఇదే కేటీఆర్ దోచుకున్న భూమి అని ఎక్కడ మీరు చూపించలేరు. సో ఎందుకు అట్లా? అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉన్న గజ్జల కాంతం బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉన్నదా? అది అసలు ఉండనే ఉండదు. మరి ఎందుకు రియాక్ట్ అవుతలేరు? మీరు చేసిన ఆరోపణలకు ఎందుకు రియాక్ట్ అవుతలేరు? ఉన్నది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, అది నా పరిధి కాదు, నా స్థాయి కూడా కాదు. ఓకే, కేంద్ర ప్రభుత్వము దాని మీద విచారణ చేసి ఇతర దేశాల్లో ఎంత పెట్టిందో అనేది వాళ్ళు చేయాలి. ఒకటి, ఇక్కడ పెట్టిన పెట్టుబడులు, ఇక్కడ పెట్టిన ఆస్తులన్నీ కూడా కళ్ళకు కనపడుతున్నాయి. ఇక్కడ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. వీళ్ళలో కేసీఆర్ 60 ఎకరాల భూమి అప్పుడు 2014 తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకునేది, ఇప్పుడు 600 ఎకరాలు అయింది. నగ్న సత్యం ఆడికి పోయి చూపిస్తేనే పోలీసులతో కొట్టిపించిండు కేసీఆర్ అధికారం చేతులు ఉన్నదని. ఒకటి, ఫామ్ హౌస్ కాడికి పోతే కూడా, కేటీఆర్ ఫామ్ హౌస్ కాడికి పోతే కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు పిసిసి అధ్యక్షుడిగా, ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పడేసారు. వాళ్ళ ఆస్తులను చూపించడానికి, వాళ్ళ ఫామ్ హౌస్లను చూపించడానికి పోతే కూడా మొత్తం లాఠీ దెబ్బలు తిన్నారు. మా భూములు మా ఆస్తులను చూపిస్తారా ప్రజలకు అని లాఠీ దెబ్బలు పెట్టి కేసులు పెట్టించి జైలుకు పంపించారు ఈ నా కొడుకులు. వీళ్ళ ఆస్తుల గురించి ఉన్న వాస్తవాలే చెప్తున్నాం. ఇది ఇల్లు కట్టుకునేది వాస్తవం కదా, 5 అంతస్తుల బిల్డింగ్ 500 కోట్లతో కట్టింది వాస్తవమే కదా, కండకు కనపడుతుంది కదా. నేను కొత్తగా చెప్పేది ఉన్నది.
ఇయ్యలో వాళ్ళ బినాం పేర్ల మీద అనేక కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ బామ్మరిది పేరు మీద, వాళ్ళ మరదల పేరు మీద, వాళ్ళ కుటుంబం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ పేరు మీద అనేక బినాం పేర్ల మీద ఆస్తులు ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు కూడా పెట్టుబడిదారుల వాళ్ళ పేర్ల మీద కూడా ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, కేటీఆర్ బినాం పేరు మీద. మరి ఇన్ని ఆస్తులు ఆల్రెడీ క్లియర్గా ఇక్కడ కనపడుతున్నాయి. నువ్వు ఊకే ఢిల్లీకి మోపుతున్నారు. ఢిల్లీకి ఏం అవసరం? ఢిల్లీకి ఎవరికి అవసరం? అరే లుచ్చానా కొడుకులారా, మీరు ఈ దేశం గురించి మీకు తెలియదు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి సినిమా ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయిందని కేటీఆర్ అంటున్నారు. సో ఒక గజలకంత చెప్తారు, 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? రేవంత్ సినిమా హిట్టా ఫ్లాప్ అంటే ఏం చెప్తారు? 100% సక్సెస్. సినిమా 100% సక్సెస్, సెంచరీ కొట్టింది అంటే ప్రసక్తే లేదు. వీళ్ళు దోపిడి, వీళ్ళు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే 8 లక్షల కోట్లకు దాదాపు 7,000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నారు. 7,000 కోట్లు ఇంకా పైన మొత్తం మీద మా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒకటినొకటి నెరవేరుస్తున్నాం. కానీ ఇచ్చినాయని అమలు చేస్తున్నారు. 100% అమలు, తూచా తప్పకుండా. ఎక్కడ ఇంకా కొన్ని ఇవ్వాలి. మొత్తం ఇచ్చినని చెప్పుకుంటలేము, ఇంకా కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చినాయని 100% అందరికీ ఇంకా ఇవ్వాల్సింది ఉన్నాయి, మేము ఇస్తాం. రుణమాఫీ కాలేదని హరీష్ రావు అంటారు. రైతు భరోసా ఎగ్గొట్టిరని కేటీఆర్ అంటున్నారు. యూరియాతో ఇబ్బందులు పెడుతురని బీఆర్ఎస్ నాయకులు. రైతు భరోసా అనేది ఆల్రెడీ నేను చెప్తున్నా కదా, ఇటు 8 లక్షల కోట్లు కేసీఆర్ అంటాడు అప్పు చేసిపోతే దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి. ఇప్పుడు ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చాం, అది ప్రభుత్వం ఇచ్చింది కదా. రెండవది ఉచిత కరెంటు ఇచ్చడం, అది అమలవుతుంది కదా. రెండవది సన్న బియ్యం ఇచ్చినాం, అది ప్రజలకు ఇచ్చిన హామీ కదా. రెండవది రేషన్ కార్డులు వీడు 10 నుండి ఇయ్యలే, రేషన్ కార్డులు ఇచ్చినాం కదా. రుణమాఫీ, రైతు రుణమాఫీ వీడు 10 ఉంటే రైతులకు రుణమాఫీ చేయలే. ఈ లుచ్చా నా కొడుకులు కేటీఆర్ అంటాడు, కేసీఆర్ అంటాడు. మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్లు ఒక్కటేసారి తెలంగాణ రైతులకు విడుదల చేసి ఒక్కటేసారి రుణమాఫీ చేసినాం. 85% జరిగింది, ఇంకొక 15% ఉంది అంతే. ఒప్పుకుంటున్నారు. 100% రుణమాఫీ కాలేదని గజ్జల కాదు ఒప్పుకుంటున్నారు. 100కు 100% కాదు, 85%, 90% అయిపోయింది. ఓకే, మరి 10% మందికి ఎప్పుడు ఇస్తారన్న? అయిపోతుంది, ఈ సంవత్సరంలో అయిపోతుంది. ఆయనతో కూడా అయిపోతుంది కంప్లీట్ గా. అంటే ఒకటేసారి రుణమాఫీ చేసినాము, ఒక్కడేసారి రుణమాఫీ, రైతు మీద భారం ఉండద్దని ఒకటిసారి రుణమాఫీ చేసినాము. రైతు బంధు అనేది కొంత వెనుక ముందు అయింది వాస్తవం. ఈ సంవత్సరం ఆ ఇబ్బందులు రావిగా. నెక్స్ట్ నుంచి సీజన్ ఒకటే సీజన్లా రైతు భరోసా వేస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తారు కదా. మేము గతంలో 2 విడతలు వేసినాం, కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఎగ్గొడుతున్నది ఒకటేసారిగా రైతు భరోసా వేస్తుంది ఏడాదికి అనేది ఒక చర్చ చేస్తున్నారు. రైతు భరోసా అనేది ప్రజలను వీళ్ళు మభ్యపెట్టి మోసం చేసుకుంటూ వచ్చుకుంటా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ లుచ్చానా కొడుకులంతా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 100 ఎకరాలోనికి, 200 ఎకరాలోనికి, 500 ఎకరాలోనికి, 1000 ఎకరాలోనికి సాగు భూమి లేదు, సాగు ఏరాళ్ళు, గుట్టలు, సెలుకలు, పంట పండని స్థలాలు, అక్కడ నీళ్లు లేని స్థలాలు, మొత్తం భూస్వాములకు ఈ నా కొడుకులు ఇచ్చారు. ఈ నా కొడుకులు పేద ప్రజల సొమ్ము, ప్రజాధనం. రైతు భరోసా ఎవరి అబ్బ సొమ్మురా, ఎవరి అబ్బ సొమ్మని ఇచ్చిండ్రు. ఎవరన్నా ఉంటే సాగు చేస్తున్న రైతుకి ఇస్తే పేరు వస్తుంది మనకు. సాగు చేస్తున్న రైతు బిడ్డకి ఇవ్వాలి. వాళ్ళు తెల్లారితే పొద్దుంటే పొలాల్లో ఉంటారు, కష్టపడతారు. అటువంటి రైతులకు రుణమాఫీ చేయాలి. అటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి. అప్పుడే మనకు పేరు వస్తుంది. పేద రైతులకు ఇవ్వకుండా, మధ్యతరగతి రైతులకు ఇవ్వకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏంది? 10 గుంటల నుంచి గుంట నుండి 10 గుంటల నుంచి 20 ఎకరం నుంచి 5 ఎకరాలు 10 ఎకరాలు లాస్ట్కు 12, 13 అంటే ఇప్పటి దాకా ఇవ్వాలి రైతు భరోసా అనేది లక్ష్యం పెట్టుకున్నాడు. కేసీఆర్ ఏం చేసిండు? మొత్తం టోటల్గా అసలు సాగే ఉండదు. ఆ భూములను సాగు కూడా వేయరు. సాగు చేయని భూములకు, గుట్టలకు, అట్టి పనికిరాని భూములకు, కమర్షియల్ భూములకు, ప్లాట్లు వేసి అమ్మే భూములకు, ఇవన్నీ 100 ఎకరాలకి, 200 ఎకరాలకు, 500 ఎకరాలు. మల్లారెడ్డి ఉన్నారు,
మల్లారెడ్డికి దాదాపు 300 నుంచి 400 ఎకరాలు ఉంటుంది. మనకి ఎట్లిచ్చినవేను? ఎట్లిస్తావు? సాగు లేదు, వ్యవసాయం చెయ్యడాడ, వానికి రైతు భరోసా ఎట్లిస్తావని అడుగుతున్నా. రైతు బంధు ఎట్లిచ్చినావు నువ్వు? లుచ్చన కొడుక నీ అయ్యే అనుకుంటారు, నీ అబ్బాయి అనుకుంటారు, నీ తాత డబ్బు అనుకుంటున్నావా? 99% ఉన్న ప్రజల సొమ్మును దారదత్తం చేసినావు. లుచ్చానా కొడుకులారా, ఎలా మీరు మాట్లాడుతున్నారా? ప్రజాకోర్టు పెడదాం రండి, ప్రజాకోర్టులో చర్చ పెడదాం. నువ్వు అంటున్నావు కదా, ప్రజలకు వెళ్దాం అంటున్నావు కదా. ప్రజాకోర్టులో చర్చ పెడితే మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మా మంత్రులు వస్తారు, నీ అయ్యా కేసీఆర్, మీరందరూ రమ్మని చెప్పండి. ఇతర పార్టీలందరూ కూడా వెళ్దాం, ప్రజా సంఘాలను కూడా వెళ్దాం. వాళ్ళు కూడా అదే అంటున్నారు, చర్చ పెడదాము, రమ్మను. షాప్ లో లేని యూరియా యాప్ లో ఎట్లుంటదని అంటున్నాను. ఎందుకు యూరియా కష్టాలు రైతులకు ఇంకా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని కావాలంటే అని ఓ షాప్ ఆయనకు చెప్తే తీసుకొచ్చి ఇట్లా పడేసిపోయేటోడు. ఇప్పుడు ఇలా ఒక యూరియా బస్తా కావాలంటే రైతు ఒక యాప్ కావాలి, దానికి ఒక ఫోన్ కావాలి, ఓ ఓటీపీ కావాలి, ఆయన షాప్ కాడ పోయి నిలబడాలా అనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. యూరియాను కూడా అక్రమ దోపిడీ చేసిండ్రు. కేటీఆర్ కేసీఆర్ అనేటోడు అక్రమ దోపిడీ జరిగింది. ఇప్పుడు యుద్ధం జరిగింది అక్కడ. ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. యూరియా వచ్చేదంతా కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు ఇది. రాష్ట్ర ప్రభుత్వం తయారీ ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. వాళ్ళు యుద్ధం జరిగిందని చెప్పి అంతటా రకరకాల ఈ యూరియా అన్ని రకాలుగా పాలలకు అన్ని రకరకాలుగా డిఫరెంట్ దాంట్లకు తయారీకి పోతాయి. ఇవన్నీ మొత్తం యూరియా వ్యవసాయానికే ఉపయోగించుకోవడం కాదు, కల్తీ కూడా ఉపయోగించారు, కల్తీ కూడా ఉపయోగించుకుంటారు. ఇటువంటి దాంట్లో మనకు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇది అదని కారణాలు చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే వాటికన్నా తక్కువ ఇచ్చింది. అది రాష్ట్రంలో ఉన్న రైతులకు కూడా వాస్తవానికి రైతుకి అందాలి, వేరే డూప్లికేట్ రైతులకు అందద్దు, ఒరిజినల్ రైతులకు అందాలని చెప్పి ఆ యాప్ పెడితే రైతులకు అందుతే డైరెక్ట్ అని చెప్పి ఆలోచన చేసిండ్రు. రైతులకు ఖచ్చితంగా సరిపోయేంత యూరియా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది. మీరు సంఖ్యలు కొట్టుకోకండి. ఎందుకు పరిశాన్ అవుతున్నారు మీరు ఎందుకు పరిశాన్ అవుతున్నారు? రైతులకు ఖచ్చితంగా యూరియా అందుతుంది. రెండవది 500 రూపాయలు రైతు బీమా ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం. పంట మీద రైతు ఓట్ల బోనస్ ఇస్తున్నాం సన్న వడ్ల మీద. ఇప్పుడు అన్నప్పుడు ఒక దొడ్డు వడ్లను ఒకటే సన్నం రకం ఉంటుంది. ఇప్పుడు 5-6 రకాల సన్నపు వడ్లను తీసుకొచ్చి రైతులకు సబ్సిడీ కింద ఇస్తున్నాం. రైతులు బాగుండాలని, మీ మీద కపట ప్రేమతోనే కాదు. ఇది ఎందుకు పెట్టిండ్రు? రైతు బంధు కూడా ఎందుకు పెట్టిండ్రు? రైతు భరోసా, రైతు బంధు ఎందుకు పెట్టిండ్రు బీఆర్ఎస్ అంటే? పేద రైతుల మీద ప్రేమ ఉండి కాదు ఇది. పేద ఎకరం ఉన్నోళ్లకు, అరెకరం ఉన్నోళ్లకు, 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న మీద ప్రేమ గీత కాదు. ఊళ్ళల్లో భూస్వాముల దగ్గర, దొరల దగ్గర, బడాబాబుల దగ్గర 100 ఎకరాల భూములు ఉన్నాయి, 1000 ఎకరాల భూములు ఉన్నాయి. వాళ్లకు రైతు బంధు వీళ్ళతో పాటు వాళ్ళకి ఇవ్వచ్చు. రైతు బంధు పేరు మీద 130% ఒరిజినల్ రైతులకే న్యాయం జరిగింది. 70% రైతులనే పేరు మీద 100 ఎకరాలు వ్యవసాయం చేయనటువంటి భూములకు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ కేటీఆర్ది. అటువంటి లుచ్చగాలు కూడా మాట్లాడుతారు. అవయ్య, మీరు 70% భూములు వ్యవసాయం లేదు, గుట్టలకు కూడా కట్టించారు. ప్రభుత్వం సొమ్ము దోపిడీ చేసిండ్రు. 30% రైతులకే. 30% రైతులు అంటే ఎవరు? అరెకరం ఉన్నోళ్ళు, ఎకరం ఉన్నోళ్ళు, 2 ఎకరాలు ఉన్నోళ్ళు, 3 ఎకరాలు ఉన్నోళ్ళు, 5 ఎకరాలు ఉన్నోళ్ళు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు, 12 ఎకరాలు ఉన్నోళ్ళు. వీళ్ళు పాపం వ్యవసాయం కష్టపడి పనిచేసే వాళ్ళు. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు 30% ఇచ్చారు, 70% వాళ్ళకి ఇచ్చారు. కోట్ల డబ్బు వాళ్ళకు పుట్టింది. రైతులు ఇయ్యాల్లో అందుకోసమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు కేసీఆర్. అడ్డదిడ్డం బడాబాబులకు దోషిపెట్టి పేదవాళ్ళ పేరు మీద, పేద రైతుల పేరు మీద బడాబాబులకు డబ్బులు అందినాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకో విషయం, వీళ్ళు రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని స్కీములు ఒకటి అమలు అవుతున్నాయి. ఇంకొక 2-3 ఐఐటి ఉన్నాయి. ఈ సంవత్సరం ఖచ్చితంగా రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్స్తాం. ఈ 1 yearలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తున్నది, అందులో డౌటే లేదు. ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బ్రోకరిగిరి చేస్తున్నారు అనే ఒక కామెంట్ను కేటీఆర్ చేసిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో దీని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? ఐఏఎస్ ఆఫీసర్లను పని చేసిన కామెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు
వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను మొత్తం మందిని ఉపయోగించుకొని ఇప్పుడు అదంతా కేసులు ఎదుర్కొంటున్నారు. కేసులు విచారణ జరుగుతున్నాయి వాళ్ళ పేరు మీద. ఐఏఎస్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకొని, ఐపీఎస్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోసుకున్నారు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. ఇప్పుడు ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే వాళ్ళ ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్ వాళ్ళకి ఏజెంట్లుగా తయారు చేసుకొని వాళ్లకు అంటే వాళ్ళు దోసుకున్నాడు, వీళ్ళు దోసుకున్నాడు. ఆ విధంగా ఐఏఎస్ ఆఫీసర్ని తయారు చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు రూపాయి దోసుకుంటే వీళ్ళు చారణ దోసుకున్నారు. అటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ఉపయోగించుకుంటే వాళ్ళని తప్పుదారి పట్టిస్తే వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో విచారణలు ఎదుర్కొంటున్నారు. మరి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లేరే? ఎవరు కేసులు ఎదుర్కోవడానికి లేరే? ఎప్పుడు లేరు. ఇవాళ కేసీఆర్, కేటీఆర్ బట్టి ఐఏఎస్ ఆఫీసర్లు విచారణలు ఎదుర్కొంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ను నీ రంగు మొత్తం బయట పెడతామే, నువ్వు ఎందుకు తొందర ఎగిసి పడకు. నువ్వు నీ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లంతా 10 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇవాళ ఏంటి కేసులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, విచారణలు ఎదుర్కొంటున్నారు. అది గుర్తుపెట్టుకో. నీతిగా మాట్లాడుతున్నావేందే? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ని బెదిరిస్తావా? ఇప్పుడు మా ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ దోపిడీ జరుగుతలేదు, నిజాయితీగా పనిచేస్తున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూర్చొని చీఫ్ సెక్రటరీ ఇటు డీసీపీ గారిని కూర్చొని అందరికీ ఒకటే చెప్పాడు. నేను ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, ఈ రాష్ట్రంలో యువత కోసం, ఈ రాష్ట్రంలో రైతుల కోసం నేను 18 గంటలు పనిచేస్తా. నాలాగా మీరు కూడా పనిచేయాలి. మీ డ్యూటీ ప్రకారమే, మీ సిస్టమ్ ప్రకారమే పనిచేయండి. కానీ ఎక్కడ కూడా అవినీతి జరిగితే నేను ఊరుకుండే ప్రసక్తే లేదు. నేను కేసీఆర్, కేటీఆర్ లాగా ఊరుకుండే ప్రసక్తే లేదు. ఆ దోపిడీ నా ప్రభుత్వంలో జరగకూడదు, ఆ కరప్షన్ జరగకూడదు. నేను ముందే చెప్తున్నాను. మొదలే ప్రమాణ స్వీకారమైన వెంటనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి చెప్పారు, నేను ప్రజల కోసం పనిచేస్తా, మీరు కూడా ప్రజల సొమ్ము మీకు జీతం ఇస్తున్నా కాబట్టి ఆ జీతం మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు ప్రజల కోసం, రైతుల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం పనిచేయాల్సిందే. కార్మికుల కోసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా అవినీతికి పాల్పడతారు అసలే ప్రసక్తే లేదు. ఒక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక్కరు కూడా. మీరు ఇంకా చూడండి, నీటిపారుదల శాఖ వాళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఆఫీసర్లు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం కేసు విచారణలు పోయి కొంతమంది జైలుకి వేయరు. కేటీఆర్ అనేటోడు రుచనా కొడుక మంచిగా మాట్లాడరా భయ్, నేను తిట్టే పరిస్థితి తీసుకొచ్చుకోను. అరే జైలుకు పోయినరా భయ్, జైలుకు నీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే వాళ్ళే ఒప్పుకున్నారు కదా కేసీఆర్ దోసుకున్నది వాస్తవని. నీకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే దోపిడీ చేసిండ్రో ఆ అధికారులను అరెస్ట్ చేసి విచారణ చేస్తే కేసీఆర్ దోసుకున్నది వాస్తవని చెప్పిండ్రు కదా, హరీష్ రావు దోసుకున్నది వాస్తవని చెప్పిండ్రు కదా, అధికారులు చెప్పిండ్రు. మాకేం తెలియదు, కేసీఆర్ చెప్పింది మేము చేసినాం. మరి దోపిడీ జరిగిందా? జరిగింది, వాళ్ళే చెప్పిండ్రు కదా. ఇప్పుడు కాంతం గారు, బీజేపీ కాంగ్రెస్ గల్లీలోనేమో కొట్లాడుకుంటే ఢిల్లీ పోతే దోస్తాన్ చేస్తాయి. దానికి నిదర్శనము ఏదైతే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో పోయి కలవడం అనేది ఒక లైన్ బీఆర్ఎస్ బయట పెడుతున్నది. సో నిజంగా గల్లీలో కొట్లాడి ఢిల్లీలో దోస్తాన్ చేస్తుందా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు? ఇటు నేను మామూలు తిట్టినా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేసి కేటీఆర్ అంటాడు, హరీష్ రావు అంటాడు ఢిల్లీకి పోయినప్పుడు మరి ఇక్కడ లోకల్ తెలంగాణకు సంబంధించిన మంత్రులు కిషన్ రెడ్డిని వీళ్ళని పట్టుకునే కదా పోయింది. అక్కడ కేంద్ర మంత్రులను కలిసింది వీళ్ళని కదా. మరి అప్పుడు బీజేపీతో కలిసి పనిచేసారు వీళ్ళు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఢిల్లీ పోయి కలిసి వచ్చారు కదా. మరి వీళ్ళు కూడా వాళ్ళతో కలిసినరా? వాళ్ళతో కుమ్ముక్కైనరా? అరే లుచ్చానా కొడుక, చదువుకున్న వాడివి, రాజ్యాంగం గురించి తెలియదు నాకు తెలియదు, చట్టాల గురించి తెలియదు నాకు తెలియదు. లుచ్చాగిరి మాటలు, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే మాటలు మాట్లాడు. ఒక అహంకారంతో మాట్లాడకు అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కానీ, రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా రాష్ట్రానికి సంబంధించిన ఉంటే వాళ్ళకు మాట్లాడి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రధానమంత్రికి కానీ వాళ్ళకు సంబంధించిన కేంద్ర అన్ని శాఖలు
రెవెన్యూ శాఖ కానీ ప్రోటోకాల్ ఫాలో అవుతారు. ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. కాబట్టి ఏమైతుంది, ఈ రాష్ట్రానికి ఎవరు కిషన్ రెడ్డి మంత్రి, కేంద్ర మంత్రి, ఏది కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన వాడు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రికి చెప్పకుండా అక్కడ పోవడం కరెక్ట్ కాదు. కాబట్టి కేంద్ర మంత్రికి మా ముఖ్యమంత్రి గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మీ రైల్వే శాఖ మంత్రిని మేము కలిసేది ఉంది, నువ్వు కూడా వస్తే బాగుంటుంది, ఇది మన రాష్ట్రం కోసమే కదా చేసేది అని చెప్తే అప్పుడు కిషన్ రెడ్డి గారు టైం తీసుకొని కేంద్ర మంత్రులను కల్పించే ఏర్పాటు చేశాడు. అది ఆనవాయితీ. ఒక మన రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అక్కడ సంబంధించిన మంత్రి ఉంటే చెప్తాడు. అది మర్యాదపూర్వకంగా అది చెప్పే పద్ధతి. మేము మీ ఈ పలాని కేంద్ర మంత్రిని కలిసేది ఉంది, లేకుంటే మీ ప్రధానమంత్రిని కలిసేది ఉంది అంటే సరే పొండి, మీరు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ప్రధానమంత్రిని కలవాలంటే పిఎం ఆఫీస్కు ఫోన్ పోతుంది, నేను పలాని టైంలో కలుస్తున్నట్టే అప్పుడు ప్రధానమంత్రిని అడిగి ఆ పిఎం ఆఫీస్ నుంచి వాళ్ళ పిఏనో పర్సనల్ సెక్రటరీ కన్ఫర్మ్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పోయి కలుస్తారు. ఇది ఆనవాయితీ. ఇక కేంద్ర మంత్రులను కలవాలి అని అనుకున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, కాబట్టి మనకు వచ్చేటువంటి ఇబ్బందులు గిట్లున్నాయి, మెట్రో రావాలి, ఆ మెట్రోకు సంబంధించినటువంటిది ఇది నిధులు కావాలి, మరి నువ్వు కూడా కేంద్ర మంత్రివి కదా, ఈ తెలంగాణ బిడ్డవు కదా, కాబట్టి అని చెప్పి ఆయన ఫోన్ చేసి కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండు. దాంట్లో తప్పేముంది? ఇంకా ఎందుకు ఉలికి ఎందుకు పడుతున్నావు? అరే మీరు వేసినట్టు ఏర్రా భయ్, మా ప్రభుత్వమో ముఖ్యమంత్రి గారు నిజాయితీగా పరిపాలిస్తున్నారు భయ్. ఏమున్నా మీరు వేసిన దోపిడే గుర్తు చేసుకొని మీరు దోసుకున్నట్టు డబ్బు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే దోసుకుంటుందా, ముఖ్యమంత్రి దోసుకుంటారు అట్లా కలగనకుర్రా భయ్, మీరు దోసుకున్నారు. కానీ ఆ విధంగా కాదు, మాకు రాష్ట్రం బాగుపడాలని మా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు. మెట్రో వస్తే అన్ని ప్రాంతాలకు వెళుతుంది, అన్ని ప్రాంతాల ప్రజలు అంటే హైదరాబాద్లో అన్ని ప్రాంతాలకు వెళుతుంది, ఇంకా హైదరాబాద్ సిటీ డెవలప్ అవుతుంది, ప్రపంచంలో ఒక పేరు వస్తుంది, దేశంలో ఒక పేరు వస్తుంది. ఆ లక్ష్యంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నాడు. మెట్రో ఇంకా సాక్ష్యమే కాలేదు. కేంద్ర మంత్రులను కలిశాడు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి, ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా కేంద్ర మంత్రి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి గారు స్వయంగా కలిసి ఖచ్చితంగా మా హైదరాబాద్కు మెట్రో కావాలి, దానికి సంబంధించిన 250 ఎకరాల భూమి సమీకరించారు. దానికి సంబంధించింది అది ఇంకా టెండర్ కూడా రాలేదు, ఇంకా డబ్బులు రిలీజ్ కానే లేదు. వీడు ఉలికిపడి మొత్తం వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఇప్పుడు 2-4 సంవత్సరాలు అవుతుంది కదా. నేను అందుకోసం మరొకసారి చెప్తున్నా, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు తమ్ముడే కానీ అన్ననే కానీ లేకుంటే వాళ్ళ బిడ్డనే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా పాల్గొన్నారా, టెండర్ తీసుకున్నారా, వాళ్ళ బంధువులకు ఎవరికన్నా నచ్చిందా? మరి ఆ భూమి ఇంకా ఖచ్చితంగా మెట్రో దానికి చెయ్యాలి. అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మెట్రోకు భూములను తీసుకొని మరి మెట్రోకు ఉపయోగించుకున్నారు. అట్లా 1000 కోట్లు దోసుకున్నారు. మరి వాళ్ళు దోసుకున్నట్టు ఇక్కడ దోసుకుంటారా? అది కాదు కదా. మరి ఎందుకు పడుతున్నావు నువ్వు? అంటే హైదరాబాద్ డెవలప్ అవ్వడం ఇష్టం లేదా? అంటే హైదరాబాద్లో మూసీ నదిని క్లీన్ చేయడం నీకు ఇష్టం లేదా? హైదరాబాదు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడం నీకు ఇష్టం లేదా? అది ఎప్పుడవై మొదలు ఎట్లా పోయి అంటే నీ కుటుంబం ఏం చేసిందో, మీ కుటుంబ సభ్యులంతా కలిసి కేసీఆర్ దొర కుటుంబం అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. మరి మా ముఖ్యమంత్రి గారికి తమ్మునికి పదవి లేదు, అన్నకు పదవి లేదు, బిడ్డకు పదవి లేదు, ఇంకా బంధువులకు పదవులు లేవు. ముఖ్యమంత్రి గారు ఒక్కరే. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర మంత్రులు కులానికి ఒక్కరు ఉన్నారు, ఎమ్మెల్యేలు కులానికి ఒక్కరు ఉన్నారు. ఈ రాష్ట్రంలో అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం లేనటువంటి మంత్రులు ఎమ్మెల్యేలంతా కూర్చున్నారు. ఇయ్యల్లో అందరి భాగస్వామ్యంతో నడుస్తున్నది. కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నలుగురే కదా, కేసీఆర్ కుటుంబం ఒకటే కదా, మీరు చెప్పిన విధంగా రాష్ట్రంలో. అన్న ఇప్పుడు నేను ఇంకొక అంశం గురించి డిస్కస్ చేస్తా. రైతులు అదేవిధంగా విద్యార్థులు వీళ్ళిద్దరి పాత్ర చాలా కీలకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. 100%. సో చాలా మంది నిరుద్యోగులు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని బస్సు యాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి లడాయి చేసిన వాళ్ళు. సో అటువంటి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలలో ఏం న్యాయం చేసిందంటే ఏం చెప్తారన్న? ఒకటి గ్రూప్ 1 మా ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సీరియస్గా గ్రూప్ 1 10 ఏళ్ళు కేసీఆర్ ఇవ్వలే. మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1లో అందరికీ ఇంటర్వ్యూ చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా అందరికీ గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు.
అందరూ గ్రూప్ 10 ఇళ్లలో నోసుకోలే పాపం. రెండోది యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులందరికీ కూడా దాదాపు అంటే 65,000 నుంచి 70,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా వాస్తవానికి ఇంకా 2 ఏళ్లలో ఇంకా 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తున్నాయి. అందులో కూడా 3-4 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి ఉన్నాయి. 4 లక్షలు 5 లక్షల ఉద్యోగాలు. ఖచ్చితంగా మా ప్రభుత్వం అనుకున్న విధంగా అనుకున్న టైంలో యువతకు, నిరుద్యోగులకు అందరికి కూడా ఉద్యోగం. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు దానికి సలహాలు చేస్తున్నారు. డీజీపీ గారు ఆల్రెడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది, ఎస్ఐల రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. అన్ని శాఖలలో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఓటెన్ కోటి ఈ 2 ఏళ్లలో మొత్తం టోటల్గా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కూడా వాళ్ళకు ఉద్యోగం, ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా ఎవరిని కూడా అట్టి ఖాళీ ఉంచే ప్రసక్తే లేదు రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగాలు కొంత, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కొంత 100% వస్తాయి. అందులో డౌటే లేదు. మేము మా ముఖ్యమంత్రి గారు ఏదైతే యువతకు, నిరుద్యోగులకు మాట ఇచ్చాడో మాట ప్రకారం 100% నిలబడుతున్నాడు. 100% పని కూడా జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము చెప్పిన మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చెప్తే గదే ఇస్తాం. అందుకోసం ఇది ప్రజా పరిపాలన. ఇప్పుడు ఇది కుటుంబ పరిపాలన కాదు, ఇది ప్రజా పరిపాలన. అది గుర్తుపెట్టుకో. కేసీఆర్ కుటుంబ పరిపాలన కాదు, ఇది ప్రజా పరిపాలన. ఇదే ప్రజా పరిపాలన భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రాదని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మీరు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పరిపాలన భవిష్యత్తులో అధికారంలోకి రాదు, బీఆర్ఎస్ రాబోతుంది, 80 స్థానాల్లో ప్రజలు గెలిపించబోతున్నారని సిపాక్ సర్వే అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. తాజాగా వచ్చిన సర్వేలు, సర్వేల మీద మీ కామెంట్ ఏంటి? వాడు ఎవడో సర్వేలు మాకు తెలియదు, కానీ సర్వేలు అంటే కేసీఆర్ను కేటీఆర్ చేయించుకునే సర్వేలు చెప్తాయి, కానీ ప్రజలు ఓట్లు ఎత్తారు. మాకు సర్వేలు వాళ్ళకు చెప్తాయి, ప్రజలు మాకు ఓట్లు ఎత్తారు. 2034 దాకా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అది రాసుకో పక్క. 2034 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ అనే పక్క. ఇవ్వలు ఏం చేయాలి, ఏం మార్పు ఉండదు, అస్సలు ప్రసక్తి లేదు. 2034 తర్వాత కూడా కాంగ్రెస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. మీరు అనుకున్న కాన్ఫిడెన్స్ కేసీఆర్ దొరను నమ్మరు, దొర కుటుంబాన్ని నమ్మరు. రజాకార్లు నిజాం తర్వాత కేసీఆర్ దొరనే నమ్మే ప్రసక్తి లేదు. వేరే పార్టీ లేవా? బీజేపీ ఉన్నది, కవిత టీఆర్ఎస్, చాలా పార్టీలు ఉన్నాయి కదా బలంగా. జనసేన లాంటి పార్టీలు తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాయి. మా తర్వాత 2034 తర్వాత దేవుడు ఎరుగు. నేను దాన్ని చెప్పడం లేదు. 2034 దాకా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది, 100% ఉంటుంది. ఏపీలో ఎట్లయితే కూటమి అక్కడ జగన్ ను ఓడించిందో, రేపు తెలంగాణలో కూడా జనసేననో, టీడీపీ, బీజేపీ కలిసి కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తాయని ఒక చర్చ జరుగుతున్నది. అందులో బీఆర్ఎస్ కలిసేటువంటి ఛాన్స్ ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇంతమంది కలిసినా కాంగ్రెస్ ను ఓడించలేరా? అస్సలు కలలు కనకూడదు, ఏం కాదు, ఏం కాదని చెప్తున్నా. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారికి, మా సోనియా గాంధమ్మకు, తెలంగాణ ఇచ్చిన తల్లి మా సోనియా గాంధమ్మకు, మా ముఖ్యమంత్రి గారికి, దళితులు, ఎస్టీలు, ఆదివాసులు, అణగారిన కులాలు మొత్తం మద్దతు, మైనార్టీలు మొత్తం మద్దతు మా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇట్లే అనుకున్నారు, కానీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అక్కడ జెండా ఎగరవేసింది. ఒకటిను మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, పశ్చిమ బెంగాల్లో ప్రజా పరిపాలన జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, తెలంగాణ ఉద్యమకారులకు స్వేచ్ఛ ఉంది, విద్యార్థులకు స్వేచ్ఛ ఉంది, నిరుద్యోగులకు స్వేచ్ఛ ఉంది, నీకు మీడియా కూడా స్వేచ్ఛ ఉంది. మీరు ఏదన్నా మాట్లాడు, కానీ గత 10 ఏళ్లలో మీడియాకు స్వేచ్ఛ లేదు. గత 10 ఏళ్లలో మీడియాకు స్వేచ్ఛ లేదు. దానికి ఉదాహరణ మీ అధినేత, మీ మీడియా ముందే చెప్తున్నా, ఇది ప్రజలకు కూడా తెలుసు. నేను ఉద్యమకారునిగా నాకు తెలుసు. రవిప్రకాష్ గారికి ఉదాహరణ మీ రవిప్రకాష్ గారు, ఈ అధినేత ఎంత విచ్ఛిన్నం చేసి ఎంత అణిసివేశుడు కేసీఆర్, మీ రవిప్రకాష్ గారే ఉదాహరణ. అంతకన్నా జర్నలిజంలో అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞుడు రవిప్రకాష్ గారు. అంత పెద్ద ఒక వ్యవస్థను దేశవ్యాప్తంగా తీసుకుపోయిన కెపబుల్ పర్సన్ రవిప్రకాష్ గారు. ఒక దేశవ్యాప్తంగా TV9 ఈ దేశవ్యాప్తంగా తీసుకుపోయిన చరిత్ర ఘనత రవిప్రకాష్ గారిని. అటువంటి చరిత్ర సృష్టించినటువంటి రవిప్రకాష్నే
కేసీఆర్ కేటీఆర్ తలుసుకొని ఉమ్, కేసీఆర్ని బెదిరించి అదిరించి కేసులు పెట్టి రిమాండ్ పంపించి టీవీ నైన్ కబ్జా పెట్టిండ్రు. ఒక దొర కుటుంబం ఇంకో దొరకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఉమ్, అది మర్చిపోకూడదు అబ్బా, ఎందుకు మాట్లాడతారు? అదేవిధంగా ఏబిఎన్ ఉమ్, 10 ఏళ్ళు వాళ్ళ పరిపాలన ఉంటే అణిసివేసిండ్రు ఏబిఎన్. మీడియాను కూడా స్వేచ్ఛ లేకుండా చేసిన మీడియాకు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడితేనే మీడియా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో, లేకుంటే ఉండొద్దు అనే లక్ష్యంతో కేసీఆర్ చేసిండ్రు. ఇప్పుడు మీడియాకి స్వేచ్ఛ. ఏ మీడియా కూడా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిని, అనుకూలంగా మాట్లాడిని, ఏదైనా మాట్లాడింది ఉమ్, ప్రజల పక్షాన మాట్లాడితే సరిపోతుంది. ప్రజల కోసం ఈ మీడియా కొట్లాడితే సరిపోతుంది. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. రాష్ట్రంలో ఏ మీడియానన్నా కానీ ఏ మీడియాను కూడా ఇప్పటివరకు మేము కండిషన్ పెట్టలేదు, ఉమ్, మాట్లాడలేదు. మీ ఇష్టం, ప్రజల పక్షాన మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అదే వాస్తవం, మాట్లాడండి అని మేము స్వేచ్ఛ ఇచ్చాం మీడియాకు, స్టేట్ మీడియాకు, నేషనల్ మీడియాకు. అటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వానికి ఉన్న లక్ష్యం అది. ఆ పద్ధతిలో మేము పనిచేస్తున్నాం. మీడియాకు కానీ, ఉద్యమకారులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు కూడా రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా ధర్నాలు, రస్తారోకోలు, నిరసన తెలిపే హక్కు వాళ్ళకుంది. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజా పరిపాలన అంటారు. కానీ అణిచివేత గురి చేస్తే ఏంది? కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారు? కార్మికులను అణిచివేశారు, దళితులను అణిచివేశారు, బీసీలను అణిచివేశారు, గిరిజనులు, ఆదివాసులను అణిచివేశారు. రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు ఇది వస్తలేని ధర్నా చేస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. దళితులను అరెస్ట్ చేయించారు. కృష్ణమాది అక్కడ నిరసన తెలిపితే, మేము నిరసన తెలిపి వర్గీకరణ నిరసన తెలపడానికి వస్తే రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కోదండరాం మీద కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఒక ఉద్యమకారుడు రఘు తీసుకుపోయి లోపటేశారు. తిరుమల మల్లయ్య మీద కేసులు పెట్టారు, లోపటేశారు. అంటే మీరు ఎంతమందిని రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేసిన తెలంగాణలో ఉన్న ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, అణగారిన కులాలను, అట్టడుగు వర్గాలను, తెలంగాణ ఉద్యమకారులను మొత్తం నిర్బంధం పెంచి అణిసివేసి, అది తెలంగాణ ప్రజలకు గుర్తులేదనుకుంటున్నది. రైతులు ఖమ్మంలో అయ్యా మాకు గిట్టుబాటు ధర లేదని రోడ్డు మీదకి వస్తే మొత్తం బిడాలేసి, అంటే సంఖ్యను వేసి జైలుకు పెట్టి పంపించారు. రైతుల మీద కూడా ఉక్కు పదం మోపారు. రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ధర్నా రస్తారోకు నిరసనలు చేస్తారో వాళ్ళను మొత్తం అణిచివేసారు, కేసులు పెట్టి జైలుకు పంపించారు. అంటే కేసీఆర్ కేటీఆర్ అంటే ప్రజల్లో కలగాలి, మాకెదురు మాట్లాడకూడదు, మేము చంపినా ఊరుకుండాలి, మేము తనినా ఊరుకుండాలి అనే లక్ష్యంతో పోయిండు వాళ్ళు ముందుకు. ఇవాళ కేటీఆర్ కూడా అంటున్నాడు తెలుసా, నేను కేసీఆర్ అంత మంచిగా కాదు, నా సంగతి మీకు తెలియదు, అంటే మేము అధికారంలోకి వస్తే ఎవరినైనా చంపిస్తాం అన్నట్టే కదా. మేము అధికారంలోకి వస్తే ఎవరినైనా చంపేస్తాం, ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా చంపేస్తాం, నా కొడుకులారా ఏమనుకుంటున్నారు అన్నట్టే కదా. అంటే చివరికొస్తే ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను, ప్రభుత్వ ఉద్యోగులను కూడా బెదిరిస్తున్నాడు. అటు కడుబెట్టి నా కొడుక టీఆర్ జైలుకు పంపుతాం తమాషలు కూడా వేస్తున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? 0.5 కూడా లేరు. నా కొడుకులారా, నీ కుటుంబం ఏమనుకుంటున్నావురా? కేసీఆర్ కేటీఆర్ మీరు అధికారంలో ఉంటే మేమంతా చేతులు కట్టుకొని అయ్యా పంచను అనుకుంటాం. తొక్కుతాం నా కొడుక, రాష్ట్రం నుంచి తరిమేస్తాం, జాగ్రత్త. మా ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నావా? మా ఐఏఎస్ ఆఫీసర్లను బెదిరిస్తున్నావా? నువ్వు ఏంటంటే నీ బతుకు? నీ అయ్యా జాగిరి అనుకుంటున్నావా? నీ తాత జాగిరి అనుకుంటున్నావా? నీ అబ్బ జాగిరి అనుకుంటున్నావా? నా కొడుక, నీ ఇల్లును ముట్టడిచుగా ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తాం, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోను. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు, అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, ఎవరి మీద కక్షదాని ధోరణితో పోకూడదని ఒకే ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే గదింటున్నాము. లేకుండా నా కొడుక నువ్వు ఈ రాష్ట్రం నువ్వు వేసిన అరాచకాలకు ఈ రాష్ట్రంలో మీ కుటుంబాన్ని ఉండనీయము, అది గుర్తుపెట్టుకో. నువ్వు మిట్టిగులాలు పెట్టుకొని 1000 రూపాయలు వంచి వాళ్ళని రమ్మని వాళ్ళ ముందట మీడియాను కొని వాళ్ళ ముందట మాట్లాడుకుంటే ఉంటే కాదు. నీ మీడియా, నీ సొంత నీ ఇంటి మీడియా మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు, అది కాదు.
ఇక్కడ ఊరుకున్నావు నా కొడుక, ఏమనుకుంటున్నావు? ఈ చేతులతో తుపాకులు పట్టినాం, ఈ చేతులతో ఆయుధాలు పట్టుకున్నాం, ఈ చేతులతో యుద్ధం చేసినాం, పోరాటాలు చేసినాం, రజాకాల మీద తరిమిచ్చి కొట్టించి రజాకాలని ఈ రాష్ట్రం నుంచి తరిమేసిండ్రు. నిజాంను కూడా తరిమేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. యుద్ధాలు చేసిన చరిత్ర మాకుంది, అది గుర్తుపెట్టుకో. ఇలా చేతులు కట్టుకొని ఎవరు లేడు, తమాషాలు చేసి మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ మేము పీకుతాం. ఏం చేతులు కట్టుకొని ఉంటాం అనుకుంటారు ఏంది? రాజ్యంని చేతులు పెట్టి చేతులు కట్టుకొని ఇట్లా ఊరుకుంటాం అనుకుంటారు ఏంది? ఏమన్నా యాభై జాగిరి అనుకుంటున్నామా? బాగుండదు. ప్రజల్ని రెచ్చగొడుతున్నా గజ్జలకాంతం? ప్రజలను రెచ్చగొట్టుడు కాదు, ఆ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈ తెలంగాణ రాష్ట్రం మాది. తెలంగాణ రాష్ట్రం కోసం 4 కోట్ల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేసిండ్రు. కేసీఆర్ కుటుంబము, కేసీఆర్కు సంబంధించిన వాళ్ళ కులపోళ్ళు ఎవడు బయటికి రాలే. అది గుర్తుపెట్టుకో. అది చెప్తున్నా నేను. 99% ఉన్న ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసిండ్రు. కష్టపడి సాధించుకున్న 1200 మంది బిడ్డలు మా బిడ్డలు. కేసీఆర్ కుటుంబానికి గజ్జలకాంతంకు వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏమైనా ఉన్నాయా? నాకేవాడు వాడేవాడు నేనే ఉన్నాయి బాబు. ఏమన్నా నాకేమన్నా జాగలకన్నా నేను కూడా కొట్లాడకన్నా వాడేవాడు నాకు. నా ప్రజల పక్షాన్ని నేను మాట్లాడుతున్నా, నా జాతుల పక్షాన్ని నేను మాట్లాడు. ఏ జాతులు అయితే పుట్టానో ఆ జాతుల పక్షాన్ని నేను మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ జాతులకు అండగా ఉండవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను మాట్లాడుతున్నా. నా జాతులకు ఏ కొంచెం అన్యాయం జరిగినా నేను ఊరుకుండే ప్రసక్తి లేదంటున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది మొత్తం మీద గజ్జలకాంతం ఒక్కసారిగా తొలి వెలుగు స్టూడియోలో అయితే బ్లాస్ట్ అవుతున్నారు. సో గతంలో 10 ఏళ్ళలో జరిగినటువంటి అన్యాయాలు, అవినీతులు, అక్రమాలు మొత్తం కూడా బట్టబయలవుతున్నాయి. విచారణలు ఎదుర్కొంటున్నారు. ఎవరిని కూడా అంత ఈజీగా వదిలిపెట్టమని ఆయన చెప్పకని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా, నేను మొదట్లోనే చెప్పిన రాష్ట్ర రాజకీయాలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా జరుగుతూ ఉన్నాయి. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్షాలు, ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ మాటల యుద్ధం ఎక్కడ ఆగుతుంది, ఏం జరగబోతుంది, భవిష్యత్తులో చూద్దాం.